రాజమౌళి మహేష్ బాబు కాంబోలో రాముడి విశ్వరూపం. అటు నితీష్ తివారీ రామాయణంలో రణబీర్ కపూర్ రాముడిగా దర్శనం. ఇప్పుడు రావణుడిగా రాణా వర్సెస్ యష్. బాక్స్ ఆఫీస్ వద్ద పౌరాణిక పాత్రల మధ్య బిగ్గెస్ట్ వార్ మొదలైందా? ఇంతకీ అసలు సిసలు రామరావణ యుద్ధం ఎక్కడ జరగబోతుంది? చూడాలనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న జై హనుమాన్ మూవీలో రావణుడిగా రాణా దగ్గుపాటి నటిస్తున్నారు. ఇప్పటికే బల్లాల దేవుడిగా పౌరాణిక ఛాయలున్న పాత్రలో మెప్పించిన రాణా ఇప్పుడు రావణుడిగా మరోసారి తన విశ్వరూపం చూపించబోతున్నారు. నితీష్ తివారీ రామాయణలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా కనిపించబోతుండటంతో ఈ ఇద్దరిలో బెస్ట్ ఎవరనే చర్చ తెరమీదకొచ్చింది. కేవలం రావణుడి పాత్రలే కాదు, రాముడి పాత్రల విషయంలోనూ పోలికలు పీక్స్ కు చేరాయి. ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసిలో మహేష్ కొద్ది నిమిషాల పాటు రాముడి పాత్రలో కనిపిస్తారని రాజమౌళి స్వయంగా ప్రకటించారు. ఇప్పటికే రాముడిగా రణబీర్ లుక్ రివీల్ అయింది. దీంతో రణబీర్ వర్సెస్ మహేష్ రాముడిగా ఎవరు పర్ఫెక్ట్ అన్న డిస్కషన్ కూడా జరుగుతోంది. రిషబ్ శెట్టి హీరోగా ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న జై హనుమాన్లో రాముడిగా ఎవరు కనిపిస్తారు అన్నది ఇప్పుడు బిగ్ సస్పెన్స్. హనుమాన్ సీక్వెన్స్ లో రాముడి పాత్ర అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతానికి ఈ విషయంలో మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. వెండితెరపై పౌరాణిక పాత్రల పునరాగమనం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రకంపనలు సృష్టిస్తోంది. రాణా క్రూరత్వం వర్సెస్ యష్ స్టైలిష్ విలనిజం, మహేష్ బాబు రాజసం వర్సెస్ రణబీర్ క్లాసిక్ లుక్. వీటిలో బాక్స్ ఆఫీస్ విజేత ఎవరో కాలమే నిర్ణయించాలి. బాలీవుడ్ స్క్రీన్ మీద సౌత్ డైరెక్టర్స్ కు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఇప్పటికే కొంతమంది దక్షిణాది దర్శకులు బాలీవుడ్ లో ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా భాయిజాన్ సల్మాన్ ఖాన్ సినిమాతో. ముంబైలో ఘనంగా ప్రారంభమైన ఆ సినిమా ఫుల్ డీటెయిల్స్ చూద్దాం రండి. మాతృభూమి రిలీజ్ కు ముందే మరో మూవీని పట్టాలెక్కించేశారు సల్మాన్ ఖాన్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కెప్టెన్సీలో మూవీ స్టార్ట్ చేశారు భాయిజాన్. కమర్షియల్ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ను కూడా పర్ఫెక్ట్ గా చూపించడంలో వంశీ పైడిపల్లి స్పెషలిస్ట్. అందుకే టాప్ స్టార్స్ ఏరి కోరి మరి ఆయనతో సినిమాలు చేస్తుంటారు. తెలుగులో ప్రభాస్, మహేష్, నాగార్జున లాంటి హీరోలతో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేసిన వంశీ పైడిపల్లి కాలీవుడ్ లోనూ తన మార్కు చూపించారు. తమిళ స్టార్ హీరో విజయ్ తో వారసుడు సినిమాను రూపొందించారు. విజయ్ వరుసగా మాస్ సినిమాలు చేస్తున్న టైంలో వారసుడు లాంటి ఫ్యామిలీ డ్రామాతో బిగ్ హిట్ ఇచ్చారు. ప్రెజెంట్ సల్మాన్ తో చేస్తున్న సినిమాను కూడా తన మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ గానే ప్లాన్ చేశారు వంశీ. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. ఓపెనింగ్ కార్యక్రమంలోనూ నయన్ పాల్గొన్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఓవైపు గ్లామర్ తో స్క్రీన్ మీద ఫుల్ ఫైర్ పుట్టిస్తూనే మరోవైపు కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలతో షాక్ ఇస్తున్నారు స్టార్ హీరోయిన్స్. టాప్ హీరోల సినిమాల్లో మెరిసే ఈ బ్యూటీస్ ఇప్పుడు చిన్న సినిమాలకు కూడా ఓకే చెప్తున్నారు. ఇంతకీ ఒకే స్ట్రాటజీతో ముందుకెళ్తున్న దీపిక, రష్మిక ప్లాన్ ఏంటి? దీపికా పడుకోన్, రష్మిక మందన్న ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారా? ఒకవైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే మరోవైపు కాంటెంట్ బేస్డ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. దీంతో ఈ అందాల భామల నయా స్ట్రాటజీ ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఒకవైపేమో భారీ యాక్షన్ సినిమాల్లో నటిస్తున్న టాప్ బ్యూటీస్, మరొక వైపు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాకుండా క్యారెక్టర్ నచ్చితే మీడియం, లో బడ్జెట్ సినిమాల్లో కూడా నటిస్తామంటున్నారు. ఒకే ఇమేజ్ కి ఫిక్స్ అయిపోకుండా డిఫరెంట్ జానర్స్ ని ట్రై చేస్తున్నారు. స్టార్ హీరోయిన్లు ఇలా జానర్ మారుస్తూ ఉండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. హీరోయిన్లు గ్లామర్ రోల్స్ నుంచి కంటెంట్ వైపు షిఫ్ట్ అవుతున్న ఈ ట్రెండ్ ఇండస్ట్రీకి కొత్త దారిని చూపిస్తుందా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. దీపిక, రష్మిక తీసుకున్న నిర్ణయం ఇతర హీరోయిన్లకు ఇన్స్పిరేషన్ అవుతుందేమో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎఫెక్ట్ వెండితెర మీద కూడా గట్టిగానే కనిపిస్తోంది. ముఖ్యంగా మార్నింగ్ మ్యాట్నీ షోస్ కు థియేటర్ల దగ్గర అస్సలు సందడే కనిపించట్లేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల మీద ఈ ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. దీంతో అప్కమింగ్ సినిమాల మేకర్స్ లోనూ ఇప్పుడు టెన్షన్ మొదలైంది. సమ్మర్ ఎఫెక్ట్ ని ముందే పసిగట్టిన స్టార్ హీరోస్ సైలెంట్ గా ఈ సీజన్ నుంచి సైడ్ అయ్యారు. స్టార్ హీరోస్ తప్పుకోవడంతో యంగ్ హీరోస్ ఈ గ్యాప్ ని క్యాష్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కావటం లేదు. టెంపరేచర్ 44 degrees దాటడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. దీంతో సినిమా థియేటర్స్ కూడా వెలవెలబోతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన డెకాయిడ్ సినిమాకి మంచి టాక్ వచ్చినా ఈ సినిమా భారీ వసూలు సాధించలేకపోయింది. ముఖ్యంగా వీక్ డేస్ లో మార్నింగ్ మ్యాట్నీ షోస్ కి మినిమం ఆక్యుపెన్సీ కూడా ఉండటం లేదు. కాస్త స్టార్ ఇమేజ్ ఉన్న డెకాయిడ్ పరిస్థితే ఇలా ఉంటే
పాపం ప్రతాప్, తిమ్మరాజుపల్లి టీవీ లాంటి సినిమాలకి ఆడియన్స్ థియేటర్స్కి వచ్చే పరిస్థితే లేదు. థియేటర్స్లో ఉన్న సినిమాల పరిస్థితే ఇలా ఉండటంతో జెట్లీ, గాయపడ్డ సింహం సినిమాల యూనిట్స్ కూడా టెన్షన్ పడుతున్నాయి. మే నెలలో కూడా ఎండల తీవ్రత ఇలాగే ఉంటే మా ఇంటి బంగారం సినిమాకు కూడా హీట్ వేవ్ తగిలే ఛాన్స్ ఉందనట గట్టిగా వినిపిస్తోంది. స్వయంభూ, కొరియన్ కనకరాజు మూవీస్ కూడా ఈ సీజన్లో వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించేందుకు మేకర్స్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడాలి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ దూకుడు మామూలుగా లేదు. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తూ టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు రౌడీ. అయితే ఇప్పటికే 2 సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న రౌడీ హీరో తాజాగా మరో వైల్డ్ ఎంటర్టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అభిమానుల్లో జోష్ నింపేశారు. హాయ్ నాన్న ఫేమ్ శౌర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ మీకోసం. గత ఏడాది హాయ్ నాన్నతో క్లాసిక్ హిట్ అందుకున్న డైరెక్టర్ శౌర్య ఈసారి విజయ్ దేవరకొండ కోసం ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ని సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్ని శనివారం అధికారికంగా ప్రకటించారు. ఇది ఇంటెన్సివ్ రొమాంటిక్ యాక్షన్ మూవీ అన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా హౌస్ ఆఫ్ ది డ్రాగన్ వంటి అంతర్జాతీయ సిరీస్లకి పనిచేసిన గ్లోబల్ టెక్నీషియన్స్ని రంగంలోకి దించుతున్నారు. విజయ్ తన కెరీర్లోనే అత్యంత ఛాలెంజింగ్ రోల్లో కనిపించబోతున్నారంటోంది మూవీ టీం. మరోవైపు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న రణబాలి మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 1878 కాలం నాటి పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథలో విజయ్ ఒక పవర్ఫుల్ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్తో యూట్యూబ్లో రికార్డ్స్ క్రియేట్ చేయగా సెప్టెంబర్ 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రవికిరణ్ కోల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌడీ జనార్దన చిత్రంపై కూడా భారీ అంచనాలున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో గ్రామీణ నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ డ్రామా ఇది. విజయ్ ఈ సినిమాలో ఒక ఊర మాస్ రోల్లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ నెలాఖరున క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఒకేసారి 3 భారీ ప్రాజెక్టులతో విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద దండయాత్రకు సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమాల షూటింగ్ స్కెడ్యూల్స్ క్లాష్ అవ్వకుండా విజయ్ ఎలా మేనేజ్ చేస్తారోనని టెన్షన్ కూడా ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. ఈ విషయంలో రౌడీ హీరో ప్లాన్ ఏంటో చూడాలి. మలయాళ ఇండస్ట్రీలో భారీ ఫ్రాంచైజీగా నిలిచిన లూసిఫర్ సిరీస్ ఇప్పుడు మళ్ళీ హెడ్లైన్స్ లో నిలిచింది. ఈ సిరీస్ లో పార్ట్ 3 పక్కాగా వస్తుందని చెప్పారు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. కానీ L2 ఎంపురాన్ విషయంలో తలెత్తిన వివాదాల తర్వాత మళ్ళీ ఈ సిరీస్ లో మోహన్ లాల్ నటిస్తారా? పార్ట్ 3 విషయంలో పృథ్వీరాజ్ కాన్ఫిడెన్స్ ఏంటి అసలు? 2019లో విడుదలైన లూసిఫర్తో మోహన్ లాల్ స్టీఫెన్ నెడుంపల్లి అలియాస్ ఖురేషీ అబ్రామ్గా ఓ సూపర్ హిట్ ఫ్రాంచైజీని స్టార్ట్ చేశారు. దానికి సీక్వెల్ గా L2 ఎంపురాన్ 2025లో రిలీజ్ అయింది. మలయాళ సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారి 250 కోట్లు వసూలు దాటిన చిత్రంగా రికార్డు సెట్ చేసింది. కానీ ఆ తర్వాత వచ్చిన కాంట్రవర్సీలు సినిమాకే కాదు, ఫ్రాంచైజీ ఫ్యూచర్ మీద కూడా ప్రభావం చూపించాయి. ఇక పార్ట్ 3 ఉండదేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి. సినిమాలో ఓ రియల్ ఇన్సిడెంట్ కు సంబంధించిన సీన్స్ విషయంలో విమర్శలు రావడం, విలన్ క్యారెక్టర్ కూడా కొంతమంది మనోభావాలు దెబ్బతీసేలా ఉందన్న వివాదంతో L2 ఎంపురాన్ చిక్కుల్లో పడింది. ఫైనల్ గా మేకర్స్ 2 నిమిషాల 8 సెకండ్ల మేర 24 కట్స్ చేసి సినిమాను రీసెన్సార్ చేయించాల్సి వచ్చింది. ఈ వివాదం విషయంలో మోహన్ లాల్ కూడా స్వయంగా స్పందించాల్సి వచ్చింది. పార్ట్ 2 క్లైమాక్స్ లోని త్రీక్వెల్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చినా వివాదాల కారణంగా ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు మేకర్స్. కానీ ఫైనల్ గా పార్ట్ 3 విషయంలో క్లారిటీ ఇచ్చారు పృథ్వీరాజ్. వివాదాలు, విమర్శల కారణంగా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టే ఉద్దేశం తనకు లేదన్న పృథ్వీరాజ్ పార్ట్ 3 పక్కాగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు హీరో సహా చాలా క్యారెక్టర్లకు సంబంధించిన అసలు కథను సీక్రెట్ గానే ఉంచిన మేకర్స్ పార్ట్ 3లో సస్పెన్స్లను రివీల్ చేయబోతున్నారు. అంతేకాదు పార్ట్ 3తో ఈ ఫ్రాంచైజీకి ముగింపు పలికే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తుంది. మరి L3 ది బిగినింగ్ వివాదాలను మరిపించి విజయం సాధిస్తుందేమో చూడాలి. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.